Hello guys, good morning. So first of all, wish happy Diwali. So right now the time is around 3:30 a.m. So today the plan is me and Rakesh will be going to Kanyakumari, and Harsh and Ammo Chesi they'll be going back to Hyderabad. So since today is Diwali, so and Chesi one Bangalore team వచ్చేసి they'll be going to Padmanabhaswamy temple. So మనం ఆల్రెడీ అది కవర్ చేసాం కాబట్టి సో మేము ఇది ప్లాన్ చేసాము అండ్ మేము 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను, రెడీ ఫర్ రాకేష్. అండ్ మనం 4కి స్టార్ట్ అయితే అరౌండ్ 5:45 వరకు రీచ్ అవుతాం. సో అక్కడ సన్ రైజ్ విట్నెస్ చేయవచ్చు. సో లెట్స్ సీ. అండ్ ఆల్మోస్ట్ అంతా ప్యాక్ చేసుకున్నాను, ఇంకేముంటాయి, ఛార్జింగ్ కూడా ఫుల్ ఉంది. ఓకే, హే గైస్, సో ఆల్ రెడీ for Kanyakumari. Hey Rakesh. Yeah. So all prepared now? Yes, cab is waiting. Yeah, cab is waiting for us. Is it driving? టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. సో Ready. very big temple. Must visit. प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो. సో ఇక్కడ దివాళీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. పొద్దున్నే అసలు షార్ట్స్ వేస్తున్నారు. 1 సో మేము ఆ ఎండ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇది రూట్, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మై వాట్ వేవ్స్ క్రేజీ వస్తున్నాయి, సౌండ్స్ మీరు చూస్తుంటే మీకు అర్థం కావాలి. సో రైట్ సైడ్ అరేబియన్ సీ, లెఫ్ట్ సైడ్ బెంగాల్ అండ్ సెంటర్లో ఇండియన్ ఓషన్. సో 3 డిఫరెంట్ సీస్ ఆర్ గోయింగ్ టు మీట్ హియర్. అలాగే ఫస్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి సో మేము కంప్లీట్ చేసాము. బట్ సన్ అన్ఫార్చునేట్లీ ఈరోజు సన్ రాలేదు. సో డిసప్పాయింట్ అయిపోయాం, ఎందుకంటే 4 o'clockకి వేసి మేము ముందన్నీ పెట్టి లాస్ట్ మూమెంట్లో ఇది లేకపోతే. బట్ స్టిల్ ఒక డిఫరెన్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాను. అండ్ నా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మెమోరియల్ సంథింగ్ ఉంది. ఏం చేస్తున్నాను, అదే అన్నీ చేతిలో పెట్టుకుంటానేమో. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది గైస్. సో ఈ లైన్ అంతా 300 రూపీస్ టికెట్ కోసం. కాకపోతే మేము ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి ఇందాక రాకేష్ చేస్తారు కాబట్టి సో మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము. డైరెక్ట్ 8 o'clockకి బుక్ చేసాం. స్లాట్ 37 ఉన్నాయి, వీళ్ళేమో 300 అనుకున్నారు. సో ఇప్పుడే బోట్ స్టార్ట్ అయింది, ఎక్కేసాము. సో ఫైనల్లీ ప్లేస్కి వచ్చాము. సో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ టెంపుల్ ఇది.
వెరీ నైస్. కంప్లీట్ రాక్ పైనే టెంపుల్ కట్టారు. సో ఇక్కడికి స్వామి వివేకానంద వచ్చేసి this is a compass, north, south, east and west. Where is this east? సో ఇక్కడ చూసుకుంటే సన్ టైమ్ అని సంథింగ్ ఉన్నాయి చూద్దాం. సన్ రైజ్ క్యాలెండర్ అంటది. సో ఉత్తర వర్ణం అండ్ దక్షిణ వర్ణం అండ్ రైట్ సైడ్ సన్ టైమ్. కంప్లీట్ ఆఫ్ 3 ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ. అసలు ఏం కనిపించట్లేదు కదా. So we have completed this Swami Vivekananda temple. So right now we are going to witness this statue. So there are few kind attention to tourists. So let's read them under CCTV surveillance. Okay, walking in the building. കിളിയേ കിളിയേ മണി മണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർമുള്ളാൻ പോകും അഴകിനഴകേ. കിളിയേ കിളിയേ മണി മണി മേഘത്തോപ്പിൽ. So this is statue of wisdom. Okay, అప్పటి నుంచి some wisdom. We know statue of unity, statue of liberty. So this is statue of wisdom. New one adding to our list. సో కంప్లీట్ అయిపోయింది మన రాక్ మెమోరియల్ అండ్ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ ది అదర్ స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ లెట్స్ సీ. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చారు తగినంత వచ్చేసి మళ్ళీ రావాలంట. This is the outer view of Vattakotai Fort. Fort looks very amazing. And sunset 5:30. So we got the tickets, guys, and we are right now we'll be entering the fort ki vellaru. Agoda Fort. Yeah. Even in Goa, I went to Agoda. And I went to Golconda recently. 2 tickets. കിളിയേ 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 മണി മണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർമുള്ളാൻ പോകും അഴകിനഴകേ. అప్పట్లో ఏమన్నా కార్స్ పార్కింగ్ చేస్తారా? മണി മണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർമുള്ളാൻ പോകും അഴകിനഴകേ. ഉയരങ്ങളിലൂടെ പയനാട്. సో ఫోర్ట్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మేము మళ్ళీ ఇంకా వేరే మన ప్లేస్ ఉంటాయి చూస్తా. ఇన్ కేస్ ఏం లేకపోతే డైరెక్ట్ వెళ్ళి బ్యాక్ టు హోటల్. సో కార్ వచ్చేసింది. Can't let you get away. ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంట. బార్డర్స్ గెట్ రెడీ.
మ్యాంగ్రూవ్ ఉందండి. మ్యాంగ్రూవ్లో కూడా ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. అది ఎక్కడ అంటే పాండిచేరిలో. అండ్ చెట్లు కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ వచ్చేసి లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. లైఫ్ జాకెట్ లేకపోతే మీకు తెలిసి ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ డెప్త్ కూడా ఎంత ఉంది, జస్ట్ 5 feet ఉందంట. మనకి ఎలా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఎవరైనా కాపాడంటే కాపాడవచ్చు, లేదంటే మనం కూడా వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కొబ్బరి బోండా అలాంటివి ఉంటాయి. ఇక్కడ తీసుకోవచ్చు. స్టాప్ లేదా. సో కట్టింగ్ జరుగుతుంది గైస్, చూసుకోండి. సో ఇన్ కేస్ మీరు కూడా కట్ చేయాలనుకుంటే అలా కట్ చేయొచ్చు. సో కోకోనట్ వాటర్ తాగాను అండ్ మళ్ళీ స్టార్ట్ చేసాం మన రేజ్. సో కంప్లీట్గా 7 kilometers ట్రావెల్ చేయాలంట. సో వీ హ్యావ్ టు కంప్లీట్ 7 kilometers ఆన్ ది వాటర్. కొందరు దే ఆర్ యూజింగ్ ఫోన్స్ అండ్ దే ఆర్ డ్రైవింగ్, బట్ స్టిల్ యూ నీడ్ టు బీ వెరీ కాషియస్. యా మ్యాంగ్రోవ్స్ వచ్చేసాయి గైస్. ఓ మ్యాంగ్రోవ్స్, ఓకే. These are mangoes. കിളിയേ 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 മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർന്നുള്ളാൻ പോകും. And this is oh wow. సో రామ్ చరణ్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హార్స్ రైడింగ్ లైక్ దిస్. సో ఫ్యూచర్లో కూడా నేను హార్స్ రైడింగ్ చేస్తానేమో. Wow, it's really nice. సో క్యామెల్ రైడింగ్ ఉంది ఇక్కడ. బట్ మనకు హార్స్ ఇష్టం కదా అని ఇక హార్స్ తీసుకున్నాం. హలో గైస్, సో మేము అంతా కంప్లీట్ అయిపోయింది. సో అంతా ప్యాక్ చేసుకున్నాం. సో గెట్ రెడీ ఫర్ రిసెప్షన్. సో ఇక్కడ ట్రావెలర్ రూమ్ వెకేట్ చేసాం. సో ప్రీవియస్లో మేము అక్కడ నుండి డైరెక్ట్ వచ్చేసాం. నా ఫోన్లో స్టోరేజ్ లేకుండా, సో దట్స్ వై ఐ డెంట్ రికార్డ్ ఇట్. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు దిస్ రిసార్ట్. బై బాయ్, మనం అక్కడ కలుద్దాం. సో ఎక్కేసాం ట్రావెలర్. సో వీళ్ళు స్టార్ట్ చేశారు సాంగ్స్ వినబడుతుంది. entering into it. Let's see. Can't let you get away. ఎంట్రన్స్ ఓన్లీ. యా, సో మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో రిటర్న్ ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్కి వచ్చాము. సో ఆఫీస్ టర్మినల్ ఎనీహా ఒక్కటే టర్మినల్ ఉంది ఇక్కడ. సో లెట్స్ గివ్ అవర్ లగేజ్. వీ హ్యావ్ అరౌండ్ 1.5 hour టైం గైస్. లెట్స్ సీ. సో మన ఫ్లైట్ ఆన్ టైంలోనే ఉంది. అండ్ అక్కడ నుంచి చరణ్ వస్తున్నాడు. ఇందాకే నేను మారుతి డైరెక్టర్ని కలిసాను. ఇందాక వీడియో కాల్ అయింది. రాకేష్, మారుతి గారితో వీడియో కాల్ ఎలా అయింది?
Yeah, nice. He is in Dola right now, coming from US to Dola and to Hyderabad. సో అసలు హైలైట్ అనిపించింది. అండ్ మీకు కూడా వీడియో పంపిస్తాం. అండ్ రైట్ నో హైదరాబాద్ ఫ్లై అవుతున్నాము. సో అవర్ గేట్ నెంబర్ ఈస్ 2. సో ఇనీషియల్గా గేట్ 3 అని చెప్పారు, బట్ చేంజ్ అయిపోయింది. సో యా, మన ట్రిప్ ఎందుకు వచ్చింది రాకేష్? ఆల్మోస్ట్ ఇంకొక 4-5 అవర్స్లో ఒక ట్రిప్ కంప్లీట్ అయిపోద్ది. రాకేష్ ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయారు. కాఫీ, టీ. ఓకే, విల్ సీ. ఓకే గైస్, మనం దిగాక ల్యాండ్ అయ్యాక కాల్ చేద్దాం. బాయ్ బాయ్. మనం ఏంటి ఫ్లైట్ ఎక్కేసాం, ఫ్లైట్. సో రిటర్న్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్తున్నాం. ఇక్కడ ఇది మన సీట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది. సో ఇట్ షుడ్ స్టార్ట్ బై 10:15. లెట్స్ సీ. And we'll be reaching destination Hyderabad at 12:30. And I'll be waiting for Charan for 2 more hours. And we'll meet Charan. Okay, I think he is in the middle of the flight only. I think he will be starting by 10 and reaching destination by 2. Let's see it Hyderabad. So this is Star Watch వెనకాల. సో స్టార్ వాచ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత? స్టార్ వాచ్ అన్న ప్రతిసారి నాకు స్టార్ బాక్స్ లానే కనబడుతుంది. నాకు స్టార్ వాచ్ చాలా ఫేమస్, తెలుసు కదా మా హాస్టల్ అదే. ఓకే, దీని ముందేనా? దాని పక్కనే మేము. అందుకే ఇట్లా అలవాటు అయ్యారు. ఘోరంగా అక్కడ ఏదో పెడతాడు, అదే స్టార్ వాచ్కి వారా అంటాం, ఇంకొచ్చేస్తాం. సో ఇది స్టార్ వాచ్. సో నైట్ 1 అయినా 2 అయినా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. అందుకే వాడు యూఎస్లో ఉన్నా కానీ అరే స్టార్ వాచ్ ఫస్ట్ నేను కూడా బెంగళూరుకి పోయేటప్పుడు కూడా స్టార్ వాచ్ ఇక్కడ తినేసి వెళ్ళిపోవాలి. నేను అసలు నార్మల్గా శంషాబాద్కి వచ్చినా కానీ స్టార్ వాచ్. మా తమ్ముడు కూడా, ఇది ఒక అడిక్షన్ మాకు. ఇక్కడ ముందట షెటర్ వేసుకున్నా కానీ మేము చేసినాం ఇట్లా వెనకాల నుంచి ఉంటుందని. తీసుకొచ్చి మనం అక్కడికి పోదాం. This is the end. Hold your breath and count to 10. Feel the earth move.